నేను ఒక దేవతా స్వరూపాన్ని పూజ చేస్తున్నానని ఇంకొక దేవతని పట్టుకుని అబ్బే ఆ దేవతని పూజ చేయకండి అని ఉట్టిదండి, ఆయనేం గొప్ప మావాడు గొప్ప ఇలా తొడలు కొట్టకూడదు, తప్పది. ఆయన ఈయన ఒక్కటేనండి, కానీ పరంపరాగతంగా మా పూజ ఇలా జరుగుతోంది, అందుకని ఇలా పూజ చేస్తున్నాం అని శనివారం నాడు విష్ణు సహస్రం చేస్తూ శివారాధన చేయగలగాలి. శివాభిషేకం చేస్తూ విష్ణువుని దర్శించగలగాలి. విష్ణువుని కులదయం అనుకో, విష్ణువుని పూజామందిరంలో పెట్టుకుని నువ్వు రుద్రాధ్యాయం చెప్తూ అభిషేకం చేయగలగాలి. ఆ రుద్రుడు ఆ శివుడు మా విష్ణువు రెండు ఒకటే, మాకు రెండు కాదు అన్ని ఒకటి అనగలగాలి. నువ్వు రావణాసురుడు వేదం చదువుకున్నాడు, వేదం చదువుకున్న వాడికి ఏం తెలియాలి? ప్రవర్తన తెలియాలి. అంతేగాని వేదం పట్టుకుని ఓహో పన్నాలు చెప్పేసి లేనిపోయిన అబద్ధాలన్నీ చేశారనుకోండి, పార్ట్ టైం దొంగతనం చేస్తుంటానండి అప్పుడప్పుడు వేదం చెప్తుంటానండి అన్నాడు అనుకోండి, అర్థం లేదు దానికి. అంటే పార్ట్ టైం దొంగతనం చేయడం ఏంటి, వేదం పన్నం చెప్పడం ఏంటి, రెండింటికి ఏమైనా సంబంధం ఉందా? ఏంటి ఎక్కడో సామర్లకోటలో జేబు దొంగతనం చేస్తూ దొరికాడు అనుకోండి, పోలీసులు పట్టుకుని 4 లెంపకాయలు కొట్టిన తర్వాత అద్భుతంగా స్వరంతో వేదం చెప్పాడు అనుకోండి, అదేమిటే అలా వేదం చెప్తున్నావు, అంత బాగా చదువుతున్నావు, ఎందుకయ్యా మరి దొంగతనం చేసావు అన్నారు అనుకోండి. అంటే ఒకటండి, నేను ఆషాఢ మాసం శ్రావణం భాద్రపదం దక్షిణాయనం అంతా వేదం చెప్తాను, ఉత్తరాయణం అంతా దొంగతనాలు చేస్తాను అన్నాడు అనుకోండి, అది పైకి వినడానికి దక్షిణాయనం వేదం చదువుకోవడం అన్నది, ఉత్తరాయణం దొంగతనం చేసుకోవడం అన్నది రెండు కలిగిలో చాలా అసహ్యంగా ఉంటుంది. మీరు వేదం చదువుకుంటే దొంగతనం చేయకూడదు, దక్షిణాయనంలో వేదం జరిగి ఉత్తరాయణంలో దొంగతనం చేయడం ఏంటి? ఆ రెండు కుదరవు. అలా కుదిరితే అసహ్యంగా ఉంటుంది. నేను అన్నం తిన్నాను కానీ ఆకలి తీరలేదు అన్నాడు అనుకోండి, అమ్మ కనుబొమ్మలు గుడేస్తుంది. అదేంటి అన్నం తినడం ఆకలి తీరే వరకు తినాలి, అన్నం తిని ఆకలి తీరలేదు అంటే తప్పు నీది. అక్కడ ఉంది అన్నపు గిన్నె ఉంది, పప్పు ఉంది, కూర ఉంది, ఎవరు తినదానండి అంటుంది. అంతేగాని అన్నం తిన్నాను ఆకలి తీరలేదంటే అన్నానికి దోషం ఉందా? నీకు నీ ఆకలిని తీర్చకపోతా నీ అమ్మ ఆకలిని తీర్చుట అలా ఉంటుంది, అన్నానికి ఉండదు. అది విరుద్ధమైన విషయాలు. నీకు విశ్వాసం ఉన్నది అంటే విశ్వాసం అంటే విశ్వాసమే. నీకు విశ్వాసం ఉన్నది, విశ్వాసం ఉన్నట్టే నీ ప్రవర్తన ఉండాలి. నీకు విశ్వాసం ఉన్నది ఏమిటి గుర్తు? అందుకే బిహేవియర్ ఇస్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద పర్ఫెక్షన్ అండ్ బిలీఫ్ అంటాడు వివేకానంద. నీ నమ్మకమునకు గుర్తేమి? నీ నడువడి. యజ్ఞదాతరతి శ్రేష్ఠ. ఎరా అబ్బాయి ఆవిడ అడిగింది, ఇహ సంతో నవాసంతి తదో వా అనువర్తసే సదాహి విపరీత తే బుద్ధిరా చారవర్జిత. ఎరా నువ్వు చదువుకున్నది నువ్వు అనుష్ఠానంలో పెట్టవా? నీకు చెప్పేవాళ్ళు లేరా? ఎందుకురా పరదారాగ్రహణం చేస్తావు నువ్వు అడిగింది సీతమ్మ. నువ్వు వేదం చదువుకున్నావు, దాన్ని ఎత్తుకొచ్చావు, తప్పు లేదంటావు. ఇది ఎలా ఉంటుంది? ఉత్తరాయణంలో దక్షిణాయనంలో వేదం జరిగి ఉత్తరాయణంలో దొంగతనం చేసినట్టుంది. నువ్వేమో వేదం చదువుకున్నావు, గొప్ప తపస్సు చేశావు, బ్రహ్మగారిని సాక్షాత్కరింపజేసుకున్నావు, చతుర్ముఖ బ్రహ్మగారికి మునిమలబడిది, ఎత్తుకొచ్చింది సీతమ్మ తల్లి. ఈ రెండింటికి ఏమైనా సంబంధం ఉందిరే? ఇది తప్ప ఇక్కడ ఎవరు చెప్పరా? చెప్పినా నువ్వు వినవా? అంటే నీ బుద్ధిలో దోషం ఉందిరో ఏంటి అమ్మవారు. సాయిబాబా గారండి మాకు దేవుడండి, సాయిబాబా గారండి మాకు నిజంగా గురువండి, వారిని ఎంత పూజ చేస్తానోనండి అందాం. నీకు నిజంగా విశ్వాసం ఉందనుకో, ఎవడు పంచమన్నాడు ప్రతి లక్ష్మీవారం ప్రసాదం? నిన్ను ఎవడన్నా అడిగాడా లక్ష్మీవారం ప్రసాదం పంచమని? ప్రసాదం పంచడం ఎందుకు? కనబడ్డ ప్రతివాడికి ప్లాస్టిక్ కవర్ లో పెట్టుకుని వెళ్లి 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 ప్రసాదాలు చేతిలో పెట్టడం ఎందుకు? అలివి కాని చోట అది గుడి కాదు, నువ్వు ప్రసాదాలు ఇస్తున్నావు. అది గుడి కాదు, నువ్వు నైవేద్యం పెడుతున్నావు. అది అంత భక్తి వ్యగ్రత నీకు మండిపోయి ఉంటే నువ్వు ప్రసాదం ఇచ్చేటప్పుడు చెప్పులు ఇప్పాలి. చెప్పులు వేసుకుని నిన్ను ప్రసాదం ఇవ్వమని చెప్పారా బాబా గారు? చెప్పులు వేసుకుని నువ్వు ఆఫీసులో ప్రసాదం పంచావనుకో, నీకు శ్రద్ధ ఉన్నట్ట, స్ఫూరి ఉన్నట్ట, నువ్వు భ్రష్టుడవు, నీకు లేదు. నువ్వు యు క్లెయిమ్ దట్ యు ఆర్ ఎ డిసైపుల్ ఆఫ్ సాయిబాబా, యు ఆర్ మిస్యూవర్స్, యు ఆర్ డిసీవింగ్ ది కంట్రీ, యు ఆర్ డిసీవింగ్ బాబా. నువ్వు దొంగవి, నీకు శ్రద్ధ లేదు. నువ్వు అవమానిస్తున్నావు నీ ట్రెడిషన్ ని, నీ సిద్ధాంతాన్ని నువ్వు అవమానిస్తున్నావు. నీకు శ్రద్ధ ఉంటే, నీకు పూనిక ఉంటే, నీకు విశ్వాసం ఉండాలి, నీకు నమ్మకం ఉండాలి. నమ్మకం ప్రధానం. నా గురువు ఏం చెప్తే అదే నాకు గురువు. నా గురువు మంత్రోపదేశం చేస్తేనే గురువు అని నేను అనుకోలేదు. నా గురువు నా వంక చూస్తే చాలు నాకు ఉత్కృష్టం. నా గురువు నన్ను పక్కన పడుకోబెట్టుకుంటే చాలు నా జన్మధన్యం. నా గురువు నాకు అన్నం తినమంటే చాలు నా జన్మధన్యం. నా గురువు నన్ను పడుకోమంటే చాలు నా జన్మధన్యం. తప్ప నా గురువు నన్ను ఏదో చేస్తే ఉద్ధరించాలని నేను అనలేదమ్మా. అది శ్రద్ధ, అది విశ్వాసం, అది పూనిక, అది నా నమ్మకం, అది నన్ను అడిగిన మొట్టమొదటి నాణ్యం. ఈ విశ్వాసం నువ్వు నిరంతరం ఉంచుకోవాలి. ఇవాళ కాదు, రేపు కాదు, ఎల్లుండి కాదు, ఎప్పుడు ఎడతెగక నా గురువు నన్ను ఉద్ధరిస్తాడు, సందేహం లేదు. అది ఒకనాడు ఆపద రావచ్చు. ఆపద వచ్చింది కాబట్టి నా గురువు లేడన్న మాట నీ నోటి వెంట రాకూడదు.
ఆపద వచ్చినా మీరు సేవింపక నాపదంపడమని నిత్యోత్సవం తప్పని జనమాతృండలని సంసార మోహము పైగొనని జ్ఞానము గల్గని గ్రహగతులు కుందిప్పని నిలువచ్చిన రాణి అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర. అప్పుడు కూడా గురు కటాక్షాన్ని అనగలగాలి. అనగలిగితే నీది శ్రద్ధ. మీకొక ఉదాహరణ చెప్తాను ఈ విషయంలో. నేను పూర్వం వ్యాసరాయల వారి దగ్గరికి ఒక మహానుభావుడు వచ్చాడు. ఆయన పేరు తిమ్మప్ప. పుట్టినప్పుడు తల్లిదండ్రులు పెట్టిన పేరు. ఏదో యుద్ధాలు చేసేవాడు, మల్ల యుద్ధ యోధుడు. ఆ తరువాత చెన్నకేశ్వర స్వామి గారి దర్శనం ఇస్తే భక్తుడుగా మారాడు. కనకదాసు అని పేరెట్టుకున్నాడు. వ్యాసరాయల వారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి వ్యాసరాయల వారు చెట్టు కింద కూర్చున్నారు. ఆయన గొప్ప గురువు. వెళ్ళి అయా గురువు గారు నాకు మంత్రోపదేశం చేయండి అన్నాడు. అంటే ఆయన వాలకం చూసి వ్యాసరాయల వారికి ఆగ్రహం కలిగింది. ఇదేమైనా బజార్లో వస్తువురా? అంటే మంత్రోపదేశం చేయండి అని అడగడం ఏంటి? అసలు మంత్రోపదేశం చెయ్యండి అని అడగడం కాదు, ఉపదేశం పొందడానికి వాడు అర్హుడని గుర్తుపట్టి గురువు పిలిచి ఉపదేశం చెయ్యాలి. లేకపోతే గురువు గారు నేను ఉపదేశం పొందడానికి అర్హత సంపాదించాలని మీరు అనుకుంటే నాకు ఉపదేశం చెయ్యండి అని అడగాలి. కాదయ్యా, వేరొక 6 నెలలు పోయిన తర్వాత చేస్తాను, ఈలోగా నువ్వు ముందు 6 నెలలు సంధ్యావందనం నేర్చుకుని రోజు 1000 గాయత్రి చేయడం మొదలుపెట్టు అన్నారు అనుకోండి. గురువు గారి దగ్గర అబద్ధాలు చెప్పకూడదు. నీకు విశ్వాసం ఉంటే నువ్వు 6 నెలలు సంధ్యావందనం నేర్చుకుని గాయత్రి చేసి మళ్ళీ గురుగారి దగ్గరికి వెళ్ళాలి. గురుగారు 6 నెలలు సంధ్యావందనం గాయత్రి చేశానండి, చేస్తారా ఉపదేశం అని అడగాలి. ఇంకో 6 నెలలు చెయ్యి అన్నారు అనుకోండి. ఏంటండి 6 నెలలు చేయమన్నారు, చేశాను, మళ్ళీ 6 నెలలు అంటారు, గొప్ప గురువు దొరికేళ్ళండి మాకు, ఇంకోటి దగ్గరికి పోతానా అంటే నువ్వు త్రిశంకుడు అయిపోతావు. పైగా కాదు కింద కాదు మధ్యలో ఉంటావు. అందుకేగా నాకు వశిష్ఠుడు అక్కర్లేదని చెప్పి విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్తే ఏమయ్యాడు? త్రిశంకుడు. 6 నెలలు పోయాక రా అంటే మళ్ళీ 6 నెలల తర్వాత వెళ్ళాలి. మీకు ఇప్పటికీ ఉన్నారు రమణాపురంలో చంద్రశేఖర పరమాచార్యుల వారి దగ్గరికి వెళ్ళి సన్యాసం ఇమ్మని అడిగితే 1,000,000 గాయత్రి చేసిరా అన్నారు పరమాచార్యుల వారు. 1,000,000 గాయత్రి చేసేడితే ఇంకో 1,000,000 చేసిరా అనేవారు. అంటే మళ్ళీ 1,000,000 చేసేవారు. అలా 10 కోట్లు 15 కోట్లు అయిపోయిన తర్వాత ఇంక ఇప్పుడు ఈయన అడగక్కర్లేదు. ఆయన ఇంకా చంద్రశేఖర పరమాచార్య స్వామి వారి దగ్గరికి వెళ్ళక ముందే అసలు ఆయన వచ్చి ఇంకా ఎక్కడో ఆశ్రమంలో తిరుగుతుంటే శిష్యుణ్ణి పిలిచి, చూడరా ఫలానా మెయిన్ గేటు పక్కన సంచి ఒకటి తగిలించుకుని విభూతి రేఖలు పెట్టుకుని అగ్నికార్యం చేసిన గుర్తుగా నల్లటి బొట్టు పెట్టుకుని సోమశేఖర శాస్త్రి అని చెప్పి భీమవరం నుంచి వచ్చి ఒక ఆయన తిరుగుతున్నాడు, ఇలా తీసుకురా అనేవారు. వీళ్ళు వెళ్ళి ఆ గేటు దగ్గరికి అయ్యా సోమశేఖర శాస్త్రి గారు అంటే భీమవరం నుంచి వచ్చారు, ఎవరండి ఇక్కడ అని అడిగితే నేనండి అనేవారు. మిమ్మల్ని పరమాచార్యులు వారు పిలుస్తున్నారని తీసుకొస్తే అబ్బాయి ఎల్లుండి నీకు ముహూర్తం నిర్వహించాం, సన్యాసం ఇస్తున్నాం అనేవారు. ఇప్పుడు అడిగారా? అడగలా. ఆయన నిర్ణయించేవారు ఇవ్వడాన్ని, సన్యాసాన్ని, లేదు ఉపదేశాన్ని. అందుచేత అప్పటి వరకు నువ్వు శ్రద్ధతో ఆ విశ్వాసంతో ఉండాలి తప్ప ఇదేమైనా బజార్లో వస్తువా? రూపాయి ఇటుకెళ్ళో పెన్సిల్ ఇవ్వండి, 2 రూపాయలు ఇటుకెళ్ళి రీఫిల్ ఇవ్వండి అనడానికి. కనకదాస్ గారు వెళ్ళి అడిగారు వ్యాసరాయల వారిని, మీరు నిర్ణయించకూడదు వ్యాసరాయల వారు అదేంటంటే అలా అనొచ్చా అని. అలా అనొచ్చు గురువు, నాకు ఉపదేశం చేయమన్నారు. అంటే వ్యాసరాయల వారు అన్నారు, నీకు ఉపదేశం ఏమిట్రా అబ్బాయి, నీకు మంత్రోపదేశం చేయనా, నీకేమొచ్చు మంత్రోపదేశం చేయడానికి, అంగన్యాస కరన్యాసాలు ఏమొచ్చు నీకు ఉపదేశం చేయనని మనసులో అనుకుని నీలాంటి వాడికి మంత్రోపదేశం ఏమిట్రా, నీకు దున్నపోతున్నామా ఉపదేశం చేస్తానని చేసుకో, దున్నపోతున్నామా అంతే. ఆయనకి విశ్వాసం, అమ్మ వ్యాసరాయల వారు నాకు ఉపదేశం చేశారా, దున్నపోతున్నామని చేసుకోమన్నారు నన్ను అనుకున్నాడు. గురువుగారు చాలా సంతోషం, గురువుగారు మరి నాకు సెలవా, నామం చేసుకుంటానైతే మంత్రం చేసుకుంటానన్నారు. మంత్రం అంటే మననాత్ త్రాయితే ఇది మంత్ర, గురువు దగ్గర మంత్రం ముచ్చుకుంటే మంత్రం చేయాలి రోజును, అంతేగాని ఎగ్గొట్టేసి కూర్చోమని కాదు, మంత్రానికి రుణపడిపోతారు. అందుకని చెప్పి ఆ మంత్రం చెయ్యాలి. అందుకని గురువుగారు అయితే మంత్రం చేసుకుంటానన్నారు. వ్యాసరాయల వారు నవ్వి అన్నారైతే చేయరా అన్నారు. అంటే వెళ్ళిపోయారంతే. గురువుగారు నాకు ఉపదేశం చేశారు, ఎంత అదృష్టవంతుడు అనుకున్నాడు. చెట్టు కిందకి వెళ్ళాడు, కూర్చున్నాడు. దున్నపోతు 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 అంటే దున్నపోతుకి పెద్ద ఏముంది, అది పెద్ద కంటికి కనపడేదేగా, ఎప్పుడో ఎక్కడో అక్కడ చూసిందే. దాన్ని దృష్టిలో పెట్టుకుని అదే పనిగా దున్నపోతు 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 దున్నపోతుని ఓ చేసేస్తున్నాడు. ఇప్పుడు పెద్ద కలవరం బయలుదేరింది దేవతల్లో. దున్నపోతు దున్నపోతు దున్నపోతని వ్యగ్రతతో చేసేస్తున్నాడు తపస్సు మంత్రం. ఇప్పుడు సాక్షాత్కారం జరగాలి ఆయనకి. ఎందుకని? ఇది పరమేశ్వరుడి గొప్పతనం అంటే. ఆ మంత్రాన్ని దాని మంత్రమే అని గురువు దగ్గర పొంది ఆ విశ్వాసంతో చేసేస్తున్నాడు. ఇప్పుడు వెళ్ళాలి. దున్నపోతు రూపంలో ఎవరున్నాడు రా దేవతని అడిగారు. దున్నపోతు రూపంలో ఎవరు లేరు మహాప్రభు ఇప్పటి వరకును అన్నారు. ఎక్కడుందన్నారు. యమధర్మరాజు గారికి వెహికల్ ఒకటి ఉంది దున్నపోతు తప్ప, దున్నపోతు రూపంలో ఎవరు దేవుడు లేడన్నారు. దేవతా స్వరూపం ఇప్పటిదాకా దున్నపోతుగా రావాల్సిన అవసరం కలగలేదు అన్నారు. రాక్షసుడు ఉన్నాడు మహిషాసురుడు, కానీ ఆయన చేస్తున్నది దేవతల కోసం. అందుకని వీరేం పోన్లేండ్రా, యమధర్మరాజు గారు వెళ్ళడం ఈజ్ ఈక్వల్ టు దున్నపోత మీద వెళ్ళడమేగా. అందుకని కోటేశ్వరాలు వచ్చారు అంటే త్వరగా కారులో వచ్చారు, సహజమే కదా.
ఎప్పుడొచ్చినా ఆయన దొరగారు పాపం దొరికారు, మహానుభావుడు ఆయన తీసుకొస్తుంటారు వీరిని. దొరగారి కారు వచ్చిందనుకోండి ఉపన్యాసానికి, సాధారణంగా దొరగారు వచ్చారంటే అంటారు కదా, దొరగారు వచ్చారంటే దొరగారి కారులో కోటేశ్వరరావు వస్తాడు. అలా దున్నపోతు వచ్చింది అంటే దున్నపోతు మీద యమధర్మరాజు గారు కూడా వస్తారు. అందుకని చెప్పేసి దున్నపోతు వెళ్ళాలంటే యమధర్మరాజు గారి వాహనాన్ని పంపించండి అన్నారు. ఇప్పుడు వాహనం ఒకటే పెడుతుందా? నా స్కూటర్ ఒకటే ఆఫీస్కి వెళ్ళిపోతున్నాడు, 10:30 అయిపోయింది, వీడు ఎంతకీ రాడు. అవతల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విజిలెన్స్ ఇన్స్పెక్షన్, వీడు రాడు, నేనన్నా పోతానని ధర్రని స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోయి ఆఫీస్లో స్టాండ్ లో కూర్చుంటున్నాడు. దానికి వెళ్ళినా వెళ్ళకపోయినా అలా కూర్చుంటుంది. దానికి లీవా ఏమన్నానా, దానికి ఎవరైనా అసిడెంట్స్లో ఏ పెడతాడా? నేను ఎక్కితే పెడుతుందంటే దానికి ఏం బాగలేదు. 11 అయిపోయిందో 12 అయిపోయిందో దానికి ఏం బెంగ, బెంగంతా నాది, నా బెంగని బట్టేది పెరుగుతుంటుంది. అందుకని చెప్పి అది ఎందుకు వస్తుంది? అది వచ్చినా ఏం రాదు దున్నపోతుంది, దాని మీద ఆయన ఎక్కాలి, ఎక్కితేనే వస్తుంది. అందుకని ఆయన వచ్చాడు. వచ్చేసింది కింద ఏపీ 7563 నా స్కూటర్ కనపడింది అనుకోండి, కోటేశ్వరరావు వచ్చారా అని అడగారు. ఆ నెంబర్ తెలిసిన ముత్యాలు వచ్చారని అన్నాడు అనుకోండి, మా గురువు గారు వచ్చారు పైన అంటారు. అంటే ఏమిటి అర్థం? ఈ స్కూటర్ ఉంది అంటే పైన కోటేశ్వరరావు ఉన్నారు. వాహనమును అధిష్ఠించిన వాడికి అభేదం. అప్పుడు ఇది ఒక గొప్ప రహస్యం. అందుకని యమధర్మరాజు గారికి దున్నపోతుకి అభేదం. అందుకని ఇప్పుడు దున్నపోతు వచ్చిందంటే యమధర్మరాజు గారు రావాలి. అందుకని ఇద్దరు కలిసి వచ్చారు, కలిసి వచ్చి ప్రత్యక్షం అయ్యారు. ఈయనేం బెంగెట్టుకోలేదు. కళ్ళు తెచ్చి ఈయన వచ్చాడేంటని ఆయన అనలేదు. ఆయన కళ్ళు తెరిచి ఎందుకు వచ్చారు మీరని అడిగాడు. మరి నువ్వు జపం చేశావు, నేనేం చేశాను అన్నాడు. నువ్వు దున్నపోతు 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 అన్నావు కదా, మరి దానికి అధిష్టానం ప్రత్యక్షం అవ్వాలి. ప్రత్యక్షం అయ్యా నీకేం కావాలో కోరుకోరా, నేను ప్రీతి చెందాం. దేవతా దర్శనం అయితే అది ఉట్టినే పోకూడదు, ఏదో ఒకటి ఇవ్వాలి. పెద్దలు వచ్చారనుకోండి ఇంటికి ఉట్టి చేతులతో వెళ్ళిపోరు. మేనమామ ఇంటికి వచ్చారనుకోండి అసహ్యంగా ఉట్టి చేతులు ఆడించుకుంటూ వచ్చి అక్క ఏముండేవే 4 రోజులు పడిచి వెళ్ళిపోకూడదు. మేనమా వాళ్ళ ముద్దు మేలైన ముద్దు కనీసం ఏమీ లేకపోతే 11 రూపాయలు ఇట్టి మీరు బిస్కెట్ల ప్యాకెట్ కొనుక్కు రావాలి. వచ్చి వెళ్ళిపోయే ముందు నువ్వు ఏమైనా కావాలంటే కొనుక్కోరా, 5 రూపాయలు రూపాయి పావలాయో మేనలుడి చేతిలో పెట్టి వెళ్ళిపోవాలి. అంతేగాని మేనమా ఉట్టి చేతులతో ఇంటికి వస్తే అంతకన్నా అసహ్యం ప్రపంచంలో ఇంకోటి ఉండదు. అందుకే మన వాళ్ళు పూర్వం అందరినీ కూడా మామయ్య మామయ్య అని పిలిపించేవారు పిల్లలు, తండ్రి మనవాళ్ళకి గొడవ ఉండదని. సరే అది వేరే విషయం కూడా మహాప్రభు నేను అలా అని అంటలేదు, ఒక హాస్యానికి అన్నాను. అంటే ఇప్పుడు ఎవరైనా మా పిల్లలు మామయ్య వరుస వాళ్ళు ఉంటే నగ్గెట్టుకోకండి, కోటేశ్వరరావు ఎందుకు చెప్పారనుకోండి. సరే నేను ఎందుకు చెప్పానంటే ఆ దున్నపోతు నిజంగా వచ్చి యమధర్మరాజు గారు నిలబడ్డారు. నిలబడితే మరి ఎందుకు చేసావన్నారు. ఎందుకు చేసావంటే దానికి ఏం ప్రయోజనం లేదు, మా గురువు గారు చేయమన్నారు దున్నపోతు అని నా విశ్వాసం. అంటే మా గురువు గారు చేయమన్నారు, చేశాను. మరి ఇప్పుడు ఏం చేయమంటావురా, ఏదైనా మేలు చేస్తాను, ఏం కావాలో అడుగన్నారు. నాకేం మేలు ఉంటుంది, నాకేం అక్కర్లేదు, నాకు అన్నీ నా గురువే. మా గురువు గారికి ఏమైనా కావాలంటే చేసి పెడతారు గారు, వస్తారా నాతో, మా గురువు గారికి చూపిస్తానన్నారు. వీడెక్కడ దొరికాడు రా మాకు, సరే పదన్నారు. ఈయన వెళ్ళారు, వెనక ఆయన వచ్చారు. పాపం వ్యాసరాయల వారి దగ్గరికి వెళ్ళి ఓసారి గురువు గారిని చూడాలంటే శిష్యుడి దగ్గర మళ్ళీ వచ్చారని పంపించారు. గురువు గారు మీరు ఎంత గొప్ప మంత్రం ఇచ్చారండి, ఆ దున్నపోతు మంత్రం పఠించాను. దున్నపోతు యమధర్మరాజు గారు వచ్చారు, ఏమైనా కావాలా అని అడిగారు. అయితే నాకేం కావాలి, మా గురువు గారికి ఏమైనా కావాలంటే చూసి పెడతారు కానీ రమ్మన్నాను, వచ్చి బయట నించున్నారు, ఒకసారి పిలిచి మాట్లాడతారా అంట. ఇప్పుడు వ్యాసరాయల వారికి అలపోయారు. అయ్యి బాబు వీటిలో వీడు నిజంగా ఇలా తెచ్చేశారని అని తలుపులు తీసి చూస్తే నిజంగా యమధర్మరాజు గారు వచ్చేసారు దున్నపోతు మీద. మహాప్రభువు నమస్కారం చేశారు. అలా కాదు, దర్శనం ఇచ్చిన తర్వాత మేము ఉట్టినే వెళ్ళిపోం, ఏదైనా కోరుకోండి చేసి పెడతామన్నారు. అంటే యమధర్మరాజు గారు చేసేటువంటి ఉపకారం గబుక్కుని అడగడానికి ఎవరికైనా భయం కదా. అందుకని ఆయన అన్నారు, అక్కడ పూర్వం ఒక పెద్ద తూము తవ్వారు చిత్తూరు జిల్లాలో. ఇప్పుడు మదనపల్లి అని చెప్పి టీబీ శానిటోరియం ఉందే, అక్కడ ఒక పెద్ద తూము తవ్వారు కాలవ. ఆ కాలవ తవ్వుతున్నప్పుడు ఒక పెద్ద బండ శిల అడ్డొచ్చింది, దానికి నీరు వెళ్ళలేదు. ఆ శిల ఎంతమంది తోసినా అది పైకి రావట్లా, అంత పెద్ద బండ. అందుకని రైతులకి నీరు అందుతుంది, ఆ కాలవ ప్రవహిస్తే. ఎలాగో మా వాడు దున్నపోతు నామం చేశాడు కదా, దున్నపోతు బలానికి పేరు కదా, అందుకని చెప్పి మహానుభావ తూముకడ్డొచ్చిన బండని పక్కకి తీయించేయండి అన్నారు. అంటే వెంటనే ఆ దున్నపోతుకు తాడు కట్టి, దానికి తాడు కట్టాలా, అది డెక్కతోటో ముట్టితోటో ఆ రాయిని అవతలకి తోసేవతల వారేసి తోసేస్తే నీరంతా ప్రవహించింది. ఇప్పటికే తూముకి పేరేమిటో తెలుసా అండి, కనకదాసు తూము. ఆ తూముకి అదే పేరు ఇప్పటికీ ఉంది. నీకు ప్రత్యక్ష సాక్ష్యం, కనకదాసు గారికి యమధర్మరాజు గారు ప్రత్యక్షమైనట్టు. వ్యాసరాయల వారు ఎప్పటి వారో కారు. మీరు వెంకటాచలంలో స్వామి పుష్కరిణి దగ్గర నుంచి ఆదివరాహస్వామి గుడికి వెడుతుంటే కుడి చేతి పక్కన ఒక చిన్న హనుమ గుడి ఉంటుంది, మీరు చూసే ఉంటారు. ఆ హనుమ గుడి వ్యాసరాయల వారు కట్టించారు. సరే ఇప్పుడు ఎందుకు కట్టించారు, ఏ పరిస్థితుల్లో కట్టించారు, ఏం జరిగింది, ఇవన్నీ చెప్తే మళ్ళీ వెంకటాచల వైభవంలోకి వెళ్ళిపోతారు. అందుకని అక్కడతో ఆ కథ ఆపేస్తారు. అందుకని ఇప్పుడు మీరు చెప్పండి, దేనికి ప్రత్యక్షం అయ్యారైనా అంటే శ్రద్ధ, కేవలం నమ్మకం. గురి, వీరు నా గురువు
ఆ గురువు నన్ను గట్టెక్కించి తీరుతారు. వారు చెప్పినది మంత్రం, వారి నోటి నుంచి వచ్చింది ఉట్టినే పోదు, వారు నన్ను రక్షిస్తారు అన్న విశ్వాసము మీకుండడం ఉన్నదే, గురి ఉన్నదే, అది గురువు, అది భగవానుడు, ఇది శ్రద్ధ, ఇది ఆయన అడిగిన దక్షిణ, ఇది నేను ఇచ్చిన మొట్టమొదటి రాగి పైసా. అమ్మ నువ్వు ఇది కూడా పాటించు. ఇదే నిన్ను నేను కూడా అడుగుతున్నది, శ్రద్ధని పాటించడం నేర్చుకో. ఆనాడు రాధాబాయి దేశముఖుని అడ్డుపెట్టి సర్వ జగత్తుకి బాబా గారు చెప్పింది ఇదే. నీ విశ్వాసము నీకు రక్ష, సంశయాత్మ వినశ్యతి. కలడు కలండనెడు వాడు కలడో లేడో అన్నారనుకోండి, వాడు రాడు. ఉన్నాడు లాభొక్కింతయు లేదు, ధైర్యము విలోలంబయ్యే, ప్రాణంబులా ఠావులు తప్పెను, మూర్ఛ వచ్చే కను ఉండసెన్, శ్రమం బయ్యడిన్ నీవే తప్ప ఇతప్పరం బెరుగ, మన్నింపందగుందీనునిన్ రావే ఈశ్వర కావవే వరద, సంరక్షింపు భద్రాత్మక అన్నారనుకోండి, వాడు పరిగెత్తుకొచ్చాడు. అందుకని విశ్వాసము, వాడు ఉన్నాడు అని పూనిక, నా గురువు సర్వ సమర్థుడు అన్న నమ్మకం నీకుంటే నువ్వు ఉద్ధరింపబడతావు. ఈ నమ్మకం నీకు లేదనుకో, ఏదో పుచ్చుకున్నాం కానండి మంత్రం ఏంటో. ఆ గురువు గురించి వాడు మొదట ఏం చెప్తాడో తెలుసా? మా గురువులండి ఆయన, నీకు బాబా గారు తన గురువు గురించి మాట్లాడినట్టు నువ్వు నీ గురువు గురించి మాట్లాడగలవా? తన గురువు గురించి బాబా ఇలా మాట్లాడిన తర్వాత నా గురువు నా తల గొరిగించారని చెప్పారు. చెప్పిన తర్వాత బాబా గురువు గురించి బాబా దగ్గర తక్కువ చేసి మీరు మాట్లాడగలరా? మీకొకరు ఉపదేశం చేస్తే, మీకొకరు దారి చూపిస్తే, మీకొకరు ఆధ్యాత్మిక ఉన్నతిని కల్పిస్తే, అటువంటి వారిని తక్కువ చేసి వేరొకరు మాట్లాడితే మీరు సహించలేకపోతే దెబ్బలాడమని శాస్త్రం చెప్పలేదు. ఆ ప్రాంతం నుంచి లేచి వెళ్ళిపోమని చెప్పి, ఇక మరొకసారి నువ్వు ఆ నిందావాక్యమును వినకు అని చెప్పింది. నీ గురువుని నువ్వు ఇలా గౌరవించగలవా? నీ గురువు పట్ల నువ్వు ఇలాంటి గురి ప్రదర్శించగలవా? నీకు ఇటువంటి విశ్వాసం ఉందా? విశ్వాసము నీకుంటే నువ్వు రక్షింపబడతావు. నీకొక ఉదాహరణ చెప్తాను. ఇదే లీలకి అనుసంధానం చేసుకోవాలి పారాయణం చేసేటప్పుడు. శ్యామ అని ఒక భక్తుడు ఉండేవాడు. ఆయన ఎప్పుడూ బాబా గారి వెంట తిరుగుతుండేవాడు. ఇందాక చెప్పానే, ఆవిడ వచ్చినప్పుడు మాట్లాడిన మొట్టమొదటి వ్యక్తి ఆ శ్యామ. ఒకానొక నాడు ఎక్కడో తిరుగుతున్నారు వారు, ఏదో పని మీద తిరుగుతుండగా వారు ఒక పాము కరిచింది. అది ఒక చిటికి వేలు మీద కురిచింది. కుడి చేయ ఎడం చేయ అప్రస్తుతం, అది ఏ వేలైనా ఒకటే పాము కరిచినప్పుడు. ఆ పాము కరిచినప్పుడు ఆ పాము యొక్క విషం ఎక్కేస్తోంది ఒంట్లో. పాము కరిస్తే ఏమవుతుంది? ఫోన్లు ఎదురు ఏమవుతుంది దాని గురించి వర్రీ ఏమిటి? ఓ 10-15 రోజులు పోయిన తర్వాత దాని విషయం గురించి ఆలోచన చేద్దాం అనడానికి కుదురుతుందా? కుదరదు. పాము కరిస్తే మృత్యువు వైపు వెళ్ళిపోతాడు. అందుకని ఎవరికైనా భయమే. అందుకని పాము కరిచింది. కరిస్తే అప్పట్లో ఉన్నది ఏమిటంటే, షిరిడీ గ్రామంలో విఠోబా అని ఒక దేవాలయం ఉండేది. విఠోబా అంటే శ్రీ మహావిష్ణువు. అప్పట్లో ఏమిటంటే, ఎవరినైనా పాము కరిస్తే విఠోబా దేవాలయంలోకి తీసుకెళ్లి పడుకోబెట్టేవారు. బహుశా ఎవరైనా మంత్రం వేసేవారు కాదో మనకి తెలియదు. ఆ విషయాన్ని అక్కడ ప్రస్తావన చేయబడలేదు. కానీ విఠోబా దేవాలయంలో పడుకోబెట్టేవారు. అదొక విశ్వాసం. బహుశా అలా విశ్వాసం ఏర్పడింది అంటే మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి, పూర్వం ఎవరికో అలా పడుకోబెడితే అక్కడ తగ్గి ఉండాలి, లేకపోతే ఒక సంప్రదాయం రాదు, ఒక విశ్వాసం ఏర్పడదు. మీరు తక్కువ చేసి మాట్లాడకూడదు. ఈ గుడికి వెడితే ట్రాన్స్ఫర్ అవుతుందండి అని ఒక గుడికి పేరు. ఎందుకు వస్తుంది? అనవసరంగా రాదు. చాలా మందికి అలా అయిందనమాట. అందుకని ఫలానా గుడికి వెడితే ట్రాన్స్ఫర్లు అవుతాయండి, ఆ దేవుడికి ట్రాన్స్ఫర్ల దేవుడిది పేరు. అంటే ఎక్కడో ఎవరికో చాలా మందికి జరిగింది, అందుకని అది అలా ప్రచారంలోకి వచ్చింది. ఫలానా గుడికి వెడితే పిల్లలు పుడతారండి ఓ నమ్మకం. వెంకటేశ్వర స్వామి వారికి నిలువు దోపిడీ ఇస్తే ఎంత కష్టమైనా పోతుందండి, అందుకని ఆపదలో ఆవిడ నిలువు దోపిడీ ఇస్తానని మొక్కుకుంది. ఆ మొక్కు తీర్చుకుంది. ఇవన్నీ ఉత్తినే వస్తాయా? అంతకుముందు ఎవరో ఆ కష్టంలోంచి ఉద్ధరింపబడ్డారు, అందుకని సంప్రదాయం అవుతుంది. అందుకని ఈయన్ని కూడా ఏం చేస్తారు? ఆ మార్గంలోనే తీసుకెడతారు. మీరు ఒక లీలని గమనించేటప్పుడు ఈశ్వరుడి యందు పూనిక చేత కొంతమంది అలా రక్షింపబడ్డారన్నమాట విఠోబా చేత. అందుకని ఆ విఠోబా ఆలయానికి తీసుకెళ్లబోయారు శ్యామాని. ఈయనన్నాడు, చచ్చిపోయే ముందు, ఇది మీరు జ్ఞాపకం పెట్టుకోవలసిన అంశం. అది మొత్తం అంతా కలిపించి ఉంటుంది, ఓ పారాగ్రాఫ్ అంతకన్నా ఉండదు వాక్యాలు, కానీ దాని వెనక చాలా గొప్ప విషయం ఉంది. ఇప్పుడు శ్యామ ఏ స్థితిలో ఉన్నాడు? జీవన్మృత్యువుల మధ్యలో కొట్టుమిట్టాడుతున్నాడు. పాము విషం ప్రతి క్షణం పైకెక్కేస్తోంది. సో హీ కెనాట్ టేక్ ఏ ఛాన్స్. ఇప్పుడు కొత్త ప్రయోగం చేయడానికి ఆయన ఇష్టపడడం. ఇంతకు ముందు అందరూ ఆ ఊళ్ళో ఎక్కడికి వెళ్ళేవారు? విఠోబా దేవాలయానికి వెళ్ళేవారు. నన్ను విఠోబా దేవాలయానికి తీసుకెళ్ళకండి, నన్ను ఇంకో చోటికి తీసుకెళ్ళండి అని ఆ సమయంలో ఎవరైనా అంటారా? అంతకన్నా ఇంకో మార్గం ఉందా?
ఆ ఊళ్ళో ఇంకో మార్గం లేదు. విఠోబా దేవాలయానికి తీసుకెళ్లి పడుకోబెడతారు అంతే. పాము కరిస్తే ఆ స్వామి అనుగ్రహిస్తే పాము విషం ఉన్నా కూడా వాడు రక్షింపబడతాడు. అందుచేత ఆలయానికి తీసుకెళ్తున్నారు వాళ్ళు. తీసుకెళ్తుంటే శ్యామ అన్నారు, నన్ను విఠోబా దేవాలయానికి తీసుకెళ్లద్దు, నన్ను మసీదుకి తీసుకెళ్ళండి. అక్కడ షిరిడి సాయినాథుడు ఉన్నాడు బాబా. ఆ బాబా నాకు ఆయన విఠోబా, నాకు విఠోబా అని ఇంకొకరు లేరు. నాకు బాబాయే విఠోబా, బాబాయే శివుడు, బాబాయే సర్వం, సమస్త దేవతలు బాబా, బాబాయే నాకు దేవుడు, బాబాయే నాకు గురువు, బాబాయే నాకు అన్ని, అందుకు నన్ను అక్కడికి తీసుకెళ్ళండి అన్నది. అంటే ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. దీన్ని సర్వస్వ శరణాగతి అంటారు. ఇంకా ఆ క్షణంలో వేరొక మార్గం ఏం లేదు. ఇది పూనిక, ఇది విశ్వాసం. ఇంతకు ముందు విశ్వాసం ఒకటి, విఠోబా దేవాలయానికి వెళితే రక్షింపబడతారు, అది తప్పు కాదు, లేకపోతే రాదు విశ్వాసం. వేరొకరు వెళ్లకుండా ఉండాలి అని మీరు అనకూడదు, వెళ్ళొచ్చు ఇంకొకరు. కానీ ఇప్పుడు వారికి విశ్వాసం బాబా విఠోబా, బాబాకి విఠోబాకి భేదం లేదు. నన్ను బాబా దగ్గరికి తీసుకెళ్ళండి, బాబా నన్ను రక్షిస్తారు. ఈ పూనిక మీకు దేని ఎందుంటేనే మిమ్మల్ని రక్షిస్తుంది. అందుకే సింహాసనంలో అన్ని దేవతలు ఉంటారు, కానీ సింహాసనంలో మాత్రం కులదేవత ఉంటారు. నేనున్నాను, మా కులదేవత ఒకరు ఉన్నారు, వారిని నేను ఆ సింహాసనంలో కూర్చోబెడతాను. పరంపరాగతంగా వస్తున్నది. కుటుంబంలో సంప్రదాయంలో పరంపరాగతంగా ఆరాధన అలా జరుగుతోంది. వారు సింహాసనంలో ఉంటారు. కానీ అన్య దేవతా తిరస్కారం చేయకూడదు. నేను ఒక దేవతా స్వరూపాన్ని పూజ చేస్తున్నానని ఇంకొక దేవతని పట్టుకుని అదే ఆ దేవతని పూజ చేయకండి, అని ఉట్టిదండి, ఆయనేం గొప్ప, మావాడు గొప్ప, ఇలా తొడలు కొట్టకూడదు, తప్పది. ఆయన ఈయన ఒక్కటేనండి, కానీ పరంపరాగతంగా మా పూజ ఇలా జరుగుతోంది, అందుకని ఇలా పూజ చేస్తున్నాం అని శనివారం నాడు విష్ణు సహస్రం చేస్తూ శివారాధన చేయగలగాలి. శివాభిషేకం చేస్తూ విష్ణువుని దర్శించగలగాలి. విష్ణువుని కులదయం అనుకో, విష్ణువుని పూజా మందిరంలో పెట్టుకుని నువ్వు రుద్రాధ్యాయం చెప్తూ అభిషేకం చేయగలగాలి. ఆ రుద్రుడు, ఆ శివుడు, మా విష్ణువు రెండు ఒకటే, మాకు రెండు కాదు, అన్ని ఒకటి అనగలగాలి. నువ్వు ఇలా అనగలిగితే నీకు తత్వం అర్థమవుతోంది. ఇప్పుడు తత్వం అర్థమైంది శ్యామకి. ఎలా అర్థమైంది? గురి వలన అర్థమవుతోంది. గురువు ఎందున్నటువంటి గురి, గురువుకి భగవానుడికి అభేదాన్ని తీసుకొచ్చేసి నాకు బాబాయే విఠోబా తీసుకెళ్ళమన్నారు. తీసుకొచ్చేసారు. మసీద్ దగ్గరికి తీసుకొచ్చి మెట్లెక్కిస్తున్నారు. బాబా బయటికి వచ్చారు, చూశారు. ఏం మెట్లెక్కుతావు, ఎక్కకో, పో ఇక్కడి నుంచి, దిగిపో, పైకి ఎక్కడానికి వీల్లేదు, తీసుకోండి అన్నారు. ఈ మాటలు వాచికంగా అర్థమైంది. ఎవరికి? శ్యామకి. శ్యామకే కాదు, ఏమీ తెలియదు ఒక అమాయకుడికి నేను ఇప్పుడు ఇలాగే చెప్పాను అనుకోండి, వెంటనే మీరు ఏమంటారు? అదేమిటండి అంత విశ్వాసం పెట్టుకుని మసీదుకి వెడితే ఎక్కకు, దిగిపో, పో అంటే ఏమిటి దాని అర్థం? శ్యామాని వెనక్కి పొమ్మంటే కదా. ఇంతకాలం సేవ చేయించుకుని చిట్ట చివర నమ్ముకుని చచ్చిపోయే ముందు ఈయనే రక్షకుడని నమ్మి నమ్మకం పెట్టుకుని వస్తే ఇది ఆయన చెప్పే మాట. లేకపోతే ఒక మాట చెప్పాలి, రే నీ దురితం అంతే, నీ కర్మ అలా ఉంది, నిన్నెవరు ఉద్ధరించలేరు, అందుకని ఈశ్వరనామని చెప్పుకో అని అయినా అనాలి. అంతేగాని ఎక్కకో, దిగిపో, పో అనొచ్చా? అది ఎంత చాలా అసభ్యకరమైనటువంటి మాట. బాబా ఎందుకన్నారు ఈ మాట అని మనకి అనుమానం వస్తుంది వెంటనే. కానీ చిత్రం ఏమంటే, మనం ఎలా బాధపడ్డామో శ్యామ కూడా అలా బాధపడ్డారు అని మీరు చెప్పినప్పుడే మీరు యథార్థం చెప్తున్నట్టు. శ్యామ కూడా బాధపడ్డారు. బాధపడి మెట్లు దింపేస్తున్నారు. ఆయన దింపేస్తూ ఉంటే ఆ పక్కనున్న వేరొకరిని పిలిచి చెప్పారు, ఏమీ బెంగ పెట్టుకోక్కర్లేదు శ్యామ, ఇంటికి వెళ్ళమనండి, కావలసింది తినమనండి, హాయిగా తిరగమనండి, కానీ పడుకోవద్దని చెప్పండి అన్నారు. ఇది గమ్మత్తు. ఆయన ఎవరు ఉద్దేశించి అన్నారు? మీకు నేను నిన్నటి రోజునే మీకు ఒక మాట విజ్ఞాపన చేశాను. ఇప్పుడు వెళ్ళిన తర్వాత ఆ శ్యామాన్ని తీసుకెళ్లి అక్కడ పడుకోబెట్టి ఏమైందిరా ఇలా ఉన్నాడు అని అడిగారు అనుకోండి. అడిగితే బాబా ఇతనికి పాము కరిచేసిందంటే ఎక్కడ కరిచిందిరా అన్నారు అనుకోండి. ఈ చిటికి కరిచిందండి అని వాడు కుడి చేయి చూపించాడు అనుకోండి. ఏదైనా ఏం లేదంటే అయ్యో మర్చిపోయానండి ఎడం చేయండి అంటే ఎడం చేయి చూసి ఎంతసేపు అయింది కరిచి అంటే 1 గంట అయిందండి. ఎక్కడ కరిచిందిరా అంటే 2 కిలోమీటర్ల అవతల ఎక్కడో ఈత పళ్ళు కోసుకుంటున్నాడండి, అక్కడ కరిచిందండి అంటే అక్కడ ఏ పాము తిరుగుతుంటుందిరా, అది ఎలా ఉంది, తెల్లగా ఉందా, నల్లగా ఉందా, పొడలు ఉన్నాయా, బుస కొట్టిందా, కింద నుంచి కరిచిందా, పైనుంచి కరిచిందా, పుట్టలోంచి వచ్చిందా, దూకిందా అని అడిగారు అనుకోండి. ఇన్ని ప్రశ్నలు వేస్తే ఏంటి? అది వైద్య విధానం అవుతుంది. ఇన్ని ప్రశ్నలు వేసి మీకు జ్వరం వస్తోందా, అన్నం సహిస్తోందా, తింటే నిలబడుతుందా, కడుపులో తిప్పుతుందా, అమ్మ దగ్గు వస్తుందా, పొడలుగా వస్తుందా, శ్లాషం వస్తుందా,
కఫం ఉంటుందా? ఇన్ని ప్రశ్నలు ఇస్తే ఆయన డాక్టర్ గారు శరీర నిర్మాణాన్ని పరిశీలన చేసి ఇస్తారు. వచ్చిన వాడు ఎందుకు వచ్చాడో ఆయనకి తెలుసు, వచ్చిన వాడికి ఏ ఆపద వచ్చిందో ఆయనకి తెలుసు, ఇప్పుడు ఆ ఆపదకి తొందరగా ఏం చెయ్యాలో ఆయనకి తెలుసు. ఒక రాజుగారు అంతఃపురంలో కూర్చున్నాడు, మంచి నాట్యం జరుగుతోంది, చూసుకోలేదు. రాజాంతఃపురంలో నాట్యం జరుగుతోందని అందరూ దూరంగా ఉన్నారు. అంతఃపురం కాలిపోతోంది, అగ్నిహోత్రం ముట్టేసింది. రాజుగారు బాగా మధువు సేవించి ఉన్నాడు, తడబడిపోతున్నాడు. తడబడిపోతూ హాయిగా విలాసంగా కూర్చుని చూస్తున్నాడు. ఆ నాట్యం చేస్తున్నవాడు పారిపోయాడు, అగ్నిహోత్రం అంటుకుందని. ఇప్పుడు రాజు పారిపోలేడు, ఎందుకనంటే బాగా తాగి ఉన్నాడు, అడుగులు తడబడిపోతున్నాయి. ఇప్పుడు కూడా వెళ్ళి మీరు రాజాధిరాజ రాజమార్తాండ సాహితీ సవరాంగణ సార్వభౌమ లలిత కళాప్రియ మహాపురుష అగ్నిహోత్రం అంటుకుని ఉన్నది, తమరు వేంచేయండి, మహాప్రభో జయీభవ విజయీభవ దిగ్విజయీభవ అని తమరి అడుగులు తలబడుతున్నవి. అలా తలబడరాదు, మేము మిమ్మల్ని ముట్టుకొనరాదు, ప్రభు ఇలా అడుగు ఇలా అడుగు అనేది ఏమైనా నాట్యశాస్త్రమా? మీ ప్రభువుని మీరు దక్కించుకోవాలంటే గభాలను వెళ్ళి సాకల కింద చెయ్యేసి ఎత్తుకొచ్చేస్తారంతే. కానీ ఇలా లాగి బుద్ధున్నవాడైతే చేతిలో పెడతాడు, ఓ హారం, ఒరే బల్లేలాక్కొచ్చి శివరాలకి తాగున్నాను కాలిపోతుంటాడు. ఇప్పుడు అవతల వాడికి ఉపద్రవం వచ్చేసింది, పాము విషం తలకెక్కేస్తోంది, హృదయస్థానం దాకా వచ్చేసింది అనుకోండి, మరణిస్తాడు. బాబా రక్షిస్తారని నమ్మకం పెట్టుకుని వచ్చాడు, పూనిక శ్రద్ధ అంత స్థాయిలో ఉంది. ఇప్పుడు కావలసింది రాత మర్యాదలు కాదు, ఎంత విశ్వాసం ఎంత విశ్వాసం. శ్యామ, అందరూ విఠోబా దేవాలయానికి ఎడుతుంటే నువ్వు నా దగ్గరికి వచ్చావా, నువ్వు రా శిష్యుడు అంటే, చూడు రాణిని ఎలా చేస్తానో అని ఇన్ని మాటలు మాట్లాడతారా? పో, దిగిపో, ఎక్కకో. ఎవరిని? పాము విషాన్ని. ఇప్పుడు అది మంత్రమే. ఎందుకని? సర్వావస్థ వివర్జిత. మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు ఆయన ఆత్మతో తాదాత్మ్యత చెంది ఉన్నవాడు, పరబ్రహ్మస్వరూపుడై ఉన్నాడు. వారి నోటి వెంట ఏది వస్తుందో అది శాస్త్రమై కూర్చుంటుంది. అందుచేత దిగిపో, కిందకి దిగిపో, పో, ఆ విషం విడిచిపెట్టి వెళ్ళిపోవాలి, దిగు కిందకి. శాసనం చేశారు, కిందకి దిగుతోంది. కానీ ఒక రహస్యం ఉంది, శరీరమే. ఆయన నిద్ర గాని పోయాడు అనుకోండి, నిద్రపోతే నిద్రలో మళ్ళీ ఇదే కళ కానీ ఏదైనా వచ్చిందనుకోండి, ఉద్వేగం వస్తుంది. ఉద్వేగం వస్తే ఉద్వేగము చేత రక్త ప్రసరణం వేగాన్ని అందుకుంటుంది. వేగాన్ని అందుకున్నప్పుడు మనస్సు గురువాక్యమునందు రమించే అవకాశం ఉండదు. నిద్రలో ఉన్నాడు, అజ్ఞాన స్థితిలో ఉన్నాడు, ఆయన ఏం తురియావస్థకి అలవాటు పడిన వాడు కాదు. శ్యామ పూనిక ఒక్కటి ఉన్న శిష్యుడంతే. అందుకని ఈ స్థాయిలో తను నిద్రపోవడానికి వీల్లేదు. విశ్వాసం ఏదుందో అవిశ్వాసంతోనే నిలబడాలి. అందుకని నిద్రపోవద్దని చెప్పండి. నిద్రపోతే ఏమరపాటు వస్తుంది, బుద్ధి వైక్లభ్యాన్ని పొందుతుంది, ఇంద్రియాలు మనస్సు ఆత్మనందు రమించిపోతాయి, అజ్ఞానంతో ఉండిపోతాడు, సుషుప్తిని అర్థం చేసుకోలేడు, బాబా గారిలా సాక్షిగా ఉండలేడు. అందుకని నిద్రపోవడానికి వీల్లేదు. నిద్రపోకుండా కావలసింది తిరగమనండి. తిన్నా తిరిగినా ఏ బాధ లేదు, నిద్ర మాత్రం పోకూడదు. ఈ మాటలు విన్నాడు, ఉపశాంతి పొందాడు, ఇంటికి వెళ్ళాడు, సంతోషంగా కూర్చున్నాడు, తిరిగాడు, తగ్గిపోయింది విషయం. ఇప్పుడు అర్థమైంది బాబా ఎవరిని ఉద్దేశించింది అన్నారు. దిగిపో, ఎక్కకు, పో అన్న మాట ఎవరిని ఉద్దేశించి అన్నారు? శ్యామాను ఉద్దేశించి అన్నారా? శ్యామా శరీరంలో ఎక్కుతున్న పాము విషయాన్ని ఉద్దేశించి అన్నారా? వైద్యుడిగా అన్నారా? ఆత్మస్థాయిలో ఉన్న వ్యక్తిగా అన్నారా? మంత్రం చెప్పారా? ఆత్మస్థితిగతుడైనటువంటి పరబ్రహ్మ స్వరూపంతో తాదాత్మత పొందిన గురువు నోటి వెంట వచ్చిన శాసనమునకు ప్రకృతి వశమవుతున్నటువంటి స్థితిని ఆవిష్కరించారా? ఇంత గొప్ప స్థితిని ఆయన ఎందుకు ప్రకటించాలి? శిష్యుడికి తన పట్ల ఉన్న గురి. శ్యామ శిష్యుడే, ఎందుకని? ఆయనకి బాబా పట్ల ఉన్న గురి చేత గురువు అయిపోయాడు బాబా. శ్యామ శిష్యుడైపోయాడు, ఇప్పుడు గురువుగా రక్షించేశారంతే. ఇది ఒక గురువు శిష్యుణ్ణి రక్షించడానికి ఉండేటటువంటి ప్రాతిపదిక. తన యందు శిష్యుడికి ఉన్న విశ్వాసము రక్షింపచేసింది. ఇది శ్రద్ధ. నా గురువు నన్ను అడిగిన మొదటి నాణెము. ఇది నేను ఒక లీలతో అనుసంధానం చేశాను. కానీ యథార్థమునకు ఆ విశ్వాసం అంటే ఏమిటో, విశ్వాసంలో వైక్లభ్యాలు ఎలా వస్తాయో, శ్రద్ధ సాపూరితో ఎలా కలవాలో, ఈ పక్కనే సాబూరి అని ఒక మాట వాడారు. ఈ శ్రద్ధ ఎక్కడ దెబ్బతింటుందో, దెబ్బతిన్నప్పుడు శిష్యుడు ఎలా సర్దుకోవాలో, సర్దుకోకపోతే వచ్చేటటువంటి ప్రమాదం ఏమిటో సాయిబాబా గారి యొక్క జీవితంలోనే జరిగింది. అది కూడా ఒకసారి. దాన్ని రేపటి రోజున అనుసంధానం చేసి శ్రద్ధా సాబూరిని పూర్తి చేస్తాను. నా ప్రారంభం ఏమిటంటే 2 గంటలు మాట్లాడినా నేను ఇల్లు పూర్తి చేయలేకపోయాను. ఇవాళ ఆ ఉపదేశం శ్రద్ధా సాబూరి పూర్తి చేద్దాం అనుకున్నాను, కానీ అసలు ఇంకా నేను శ్రద్ధ మొదలు పెట్టానంతే. అయితే నేను అనుకుంటున్నాను 7 రోజుల్లో నేను ఇంత చెప్తేనే చెప్పినట్ట
ఏకైక అక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం. ఒక్క లీల నాకు సక్రమంగా ప్రచోదనమై బాబా నా చేత పలికిస్తే నా జన్మధన్యం అయిపోయినట్టే. ఎందుకు ఇంత క్వాంటం పూర్తి చేశాను అనుకోవాలి నేను. అందుకని నా చేత సాయినాథుడు ఇంత పూర్తి చేయించాలి అని వారేమనుకున్నారో అది పూర్తవుతుంది. నేను ఇది చెయ్యాలి అనుకుంటే నేను స్వతంత్రుడని అవుతాను, నా తల పెంచుకున్న వాడిని అవుతాను. అందుకని నా తల వారి చేత గొరిగింపబడాలి. చేత వారేది చేయించాలో అది వారు చేయిస్తారు. నేను వారి చేతి పనిముట్టుగా ఇక్కడ ఉండాలి. అంతేగాని మైకు నేను చెప్పిన దానికన్నా ఎక్కువ చెప్పాలని మైక్ అనుకోదుగా. నేనేం చెప్తే చెప్తుంది. నేను వారి చేతిలో మైకు లాంటి వాడు. అందుకని ఎంత పలికిస్తారో అంత పలుకుతానంతే, నాకెందుకు ఉద్రేగం. అందుకని రేపటి రోజున ఈ శ్రద్ధని సాబూరితో అనుసంధానం చేస్తాను. చేసి శ్రద్ధ సాబూరి ఉపాసన రహస్య ఇవి ఎక్కడ వైక్లభ్యం వస్తుందో, గురువు శిష్యుణ్ణి అనుగమించడంలో ఎక్కడ పొరపాటు పడతాడో, ఎక్కడ దెబ్బతింటాడో చూపిస్తారు. దీన్ని ఎవరు ఉద్ధరించగలరో చూపిస్తారు. ఇవన్నీ లీలలుగా నడిచిపోతాయి. అది గమ్మత్తు. మీరు మళ్ళీ వీటిని ఏరుకోవాలి. పువ్వులన్నీ అక్కడ పడి ఉంటాయి. పనికొచ్చే పువ్వు ఒక చోట పెద్ద పువ్వు పెట్టాలి. ఆ పెద్ద పువ్వుని తెచ్చి దారం మూడేసుకుంటాడు. ఒకసారి జీవిత చరిత్ర చదువుకోవాలి. ఒక లీలతో మిగిలిన లీలలని కలిపి కట్టుకోవాలి. కట్టుకుంటే ఒక అందమైన మాల తయారవుతుంది. ఇప్పుడు ఈ మాలతో మీరు అలంకారం చేయాలి బాబాని. ఈ మాలతో అలంకారం చేయడం నిజమైన పారాయణ చేయడం. ఆ ప్రయత్నం ప్రారంభం చేశాం. చూద్దాం, బాబా మనతో అలా పూర్తి చేస్తే మనం ధన్యులం అవుతాం. లేకపోతే అది అలా ఎప్పుడు పూర్తవ్వాలో కూడా బాబా ఇష్టం. ఎంతవరకు పూర్తవ్వాలో వారి ఇష్టం. అలా పూర్తవుతుంది. సరే, అందుచేత రేపటి రోజున మిగిలిన కార్యక్రమాన్ని 6:30 ఖచ్చితంగా ప్రారంభం చేసేద్దాం. బహుశా ప్రసాదం ఉంటుంది. మంగళం చెప్పకుండా లేచి వెళ్ళకూడదు. శ్రద్ధకి ప్రధాన్యం అది. ఎవరి గురించి మీరింత విన్నారో వారికి మంగళమగుగాక, వారు శ్రేయస్సును పొందుగాక, వారు అలా 10 కాలాలు సంతోషంగా ఉండాలి. దాని చేత మేము రక్షింపబడాలి. అందుకే మంగళంతో మొదలుపెట్టి మంగళాన్ని మధ్యలో పెట్టి మంగళంతో పూర్తి చేస్తారు. మంగళం చేసే ముందు మనం ఒక్కసారి ఆ నామమే మనకి రక్ష కాబట్టి ఆ పిల్లలందరూ భక్తులు చక్కగా సాయినామం చెప్తారు. ఎంతోసేపు కాదు, ఒక్క 5 నిమిషాలు. మీ అందరూ కూడా నామం అనండి. తదనంతరం మంగళం చెప్తాను. మంగళం అయిపోయిన తర్వాత మీ అందరూ ప్రసాదం తీసుకుని బయలుదేరతాం. బాబు ఆ నామం చెప్పండి.